నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నంబర్ 174. ఇన్నల్లదీన యక్తుమూన మా అంజలల్లాహు మినల్ కితాబి వయష్తరూన బిహి థమనన్ ఖలీలా ఉలైక మా యఅకులూన ఫీ బుతూనిహిం ఇల్లా النار ولا يكلمهم الله يوم القيامة ولا يزكيهم ولهم عذاب أليم. 174వ ఆయత్. అల్లా తన గ్రంథములో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లా వారితో అస్సలు మాట్లాడడు, వారిని పరిశుద్ధపరచడు, పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు. ఆయత్ నంబర్ 175. ఉలైక అల్లదీన ఇష్తరవు ضلالة بالهدى والعذاب بالمغفرة فما أصبرهم على النار. ఆయత్ నంబర్ 175. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో. ఆయత్ నంబర్ 176. ذلك بأن الله نزل الكتاب بالحق وإن الذين اختلفوا في الكتاب لفي شقاق بعيد. ఆయత్ నంబర్ 176. ఇలా ఎందుకు జరిగిందంటే అల్లా సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేయగా ఈ గ్రంథంతో విభేదించేవారు తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు. ఆయత్ నంబర్ 177. లైసల్ బిర్ర అన్ తువల్లు వుజూహకుం కిబలల్ మష్రిqi వల్ మగ్రిబి వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి واليوم الآخر والملائكة والكتاب والنبيين وآتى المال على حبه ذوي القربى واليتامى والمساكين وابن السبيل والسائلين وفي الرقاب وأقام الصلاة وآتى الزكاة والموفون بعهدهم إذا عاهدوا والصابرين في البأساء والضراء وحين البأس أولئك الذين صدقوا وأولئك هم المتقون. ఆయత్ నంబర్ 177. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్తలను విశ్వసించడం. ధన ప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి ధనాన్ని ఇవ్వడం, బానిసలకు విముక్తి నొసగడం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండడం, ఇచ్చిన మాట నిలుపుకోవడం, లేమిలో, కష్టకాలములో, యుద్ధ సమయాలలో సహన స్థైర్యాలను కనపరచడం, ఇవన్నీ కలిగి ఉన్నవారే
వాస్తవానికి సత్యమూర్తులు, భయభక్తుల కలవారు కూడా వీరే. అసలు ఈ ఆయతు కిబ్లా నేపథ్యంలోనే అవతరించింది. ఒకవైపు నుంచి బైతుల్ మక్తీసు పడమటి భాగాన్ని శ్రేష్టమైనదిగా భావించే యూదులు, మరొక వైపు నుంచి బైతుల్ మక్తీసు తూర్పు ప్రాంతానికి ప్రాముఖ్యం ఇచ్చే క్రైస్తవులు, ముస్లింల కిబ్లా వైపు మార్పుపై రాద్ధాంతం చేస్తూ ఉండగా కొందరు ముస్లింల మనసు నొచ్చుకునేది. అప్పుడు అల్లా ఈ ఆయతును అవతరింపజేసి, తూర్పు వైపుకో పడమర వైపుకో ముఖాన్ని తిప్పడం స్వతహాగా సత్కార్యం ఏమీ కాదని, ఒక కేంద్ర స్థానం కోసమే సామూహిక లక్ష్యం కోసం ఈ కిబ్లా అనేది నిర్ధారితం అవుతుందని చెప్పదలిచాడు. ఇంకా అల్లా క్రింది విషయాలను కూడా ఈ సందర్భంగా స్పష్టపరిచాడు. నిజానికి సత్కార్యం అంటే ధర్మం యొక్క మౌలికాంశాలపై దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. దైవం సూచించిన మంచి పనులను సజావుగా నిర్వర్తించాలి. నీతి నడవడికలను కలిగి ఉండాలి. అల్లాహను విశ్వసించడం అంటే ఖురాన్, హదీసులలో సూచించబడినట్లుగా ఆయన అస్తిత్వాన్ని, ఆయన గుణగణాలను, ఆయన అధికారాలను వక్రభాష్యాలు చెప్పకుండా, ఉపమానాలు ఇవ్వకుండా విశ్వసించాలి. ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టకూడదు. ఆయన ఆజ్ఞలన్నింటినీ శిరసావహించాలి. అంతిమ దినాన్ని విశ్వసించడం అంటే అర్థం శిక్షా బహుమానాల దినాన్ని, స్వర్గ నరకాలను నమ్మటం. అలాగే దైవ గ్రంథాన్ని విశ్వసించడం అంటే అల్లా అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ నమ్మాలన్న భావం అందులో అంతర్లీనమై ఉంది. దైవదూతల ఉనికిని సత్యమని ధృవీకరించాలి. దైవ ప్రవక్తలందరి రాకను నిజమని నమ్మాలి. ఈ విశ్వాసాలతో పాటు అంటే దేవుని హక్కులతో పాటు సత్కార్యాలు, దాసుల హక్కులు కూడా నెరవేర్చాలి. సిరి సంపదల పట్ల ఎంత వ్యామోహం ఉన్నప్పటికీ ఆస్తులకు అవసరం ఉన్నవారికి ఎంతో కొంత ఇవ్వాలి. కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో కలవరపడకుండా ఆత్మనిర్భరంతో పరిస్థితులను ఎదురీతడం నేర్చుకోవాలి. ఇది చెప్పుకున్నంత సులభం కాదు, కానీ కఠినమైన విషయం. అయితే కలిమితో ఉబ్బి తబ్బిబ్బవ్వకుండా, లేమిలో కృంగిపోకుండా మసలుకునే సజ్జనులను అల్లా అమితంగా ఇష్టపడతాడు. అల్ బహసా అంటే ఆర్థిక లేమి, తీవ్రమైన పేదరికం. అజ్ జర్రా అంటే నష్టము లేక రోగము. అల్ బాష్ అంటే యుద్ధము, యుద్ధ తీవ్రత.